పరిశుద్ధ గ్రంథములోని 15వ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి ఎజ్రా ప్రారంభము. ఎజ్రా గ్రంథములోని 10 అధ్యాయములలో మొదటి అధ్యాయము, అందులో ఉన్న 11 వచనములు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. మరియు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్దన నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబూకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రీదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారుపు పల్లెములను, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ఇంతటితో ఎజ్రా గ్రంథములోని 1వ అధ్యాయములో ఉన్న 11 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 2వ అధ్యాయములో ఉన్న 70 వచనములు. బబులోను రాజైన నెబూకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యేషూవా, నెహిమ్యా, సెరాయా, రెయేలాయా, మొర్దకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్యా వంశస్థులు 372. ఆరహు వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు యేషూవా, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1274. జత్తు వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2076. అదీను వంశస్థులు 474. అటేరు వంశస్థులు
హిజ్కియాతో కూడా 90 ఎనమండుగురు. బెజయి వంశస్థులు 323. ఎరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బేత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 76. అనాతోతు వంశస్థులు 128. అజ్మావెతు వంశస్థులు 42. కిర్యతారీము, కెఫీరా, బెయోరోతు అనువారి వంశస్థులు 743. రామా, గెబా అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతేలు, హాయి మనుషులు 222. నెబో వంశస్థులు 72. మగ్బీషు వంశస్థులు 156. ఇంకొక ఏలాము వంశస్థులు 1274. హారీము వంశస్థులు 320 మంది. లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరికో వంశస్థులు 345. సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషూవా ఇంటివారైన యెదాయా వంశస్థులు 973. ఇమ్మేరు వంశస్థులు 1072. షషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీయులలో యేషూవా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 120 ఎనమండుగురు. ద్వార పాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనువారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నికోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయా వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్పూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలోమును సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్ధేలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయిము సంబంధమైన పోకెరెతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులను, సొలోమును సేవకుల వంశస్థులను అందరూ కలిసి 392. మరియు తేల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపరేకపోయినందున వారు ఇశ్రాయేలీలో కారో తెలియకపోయెను. ఎజ్రా 2వ అధ్యాయము 60వ వచనము నుండి. వారు ఎవరనగా దెలాయా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబాయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.
మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఇంతటితో ఎజ్రా 2వ అధ్యాయంలో ఉన్న 70 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 3వ అధ్యాయంలో ఉన్న 13 వచనములు 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. ఎజ్రా 3వ అధ్యాయము 8వ వచనము నుండి యెరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైన యేషువయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. యేషువయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోదవ్యా కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. ఎజ్రా 3వ అధ్యాయము 11వ వచనము నుండి వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని
పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. ఇంతటితో ఎజ్రా 3వ అధ్యాయంలో ఉన్న 13 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 4వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబేలునొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అషూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబేలును యేషూవయు ఇశ్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకుని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. ఎజ్రా 4వ అధ్యాయము 7వ వచనము నుండి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రీదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్మయీయు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యుద్ధకు పంపిరి. అంతటా మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్మయీయు వారి పక్షముగానున్న తక్కిన వారైన దీనాయీయులను అపర్సత్కాయులను టర్పెలాయేలును అపర్సాయులను అర్కెవాయులను బబులోను వారును షూషన్ కాయులను దేహావేయులను ఏలామీయులను ఘనుడును శ్రేష్ఠుడునైన అస్నప్పరు నది ఇవతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది ఇవతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది ఇవతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనిదేమనగా, తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఇయ్యకయుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల
ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢిపరుచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్మయీకిని, షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని, నది అవతల నుండు తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తియగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు ఆగపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును, సుంకమును, పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును షిమ్మయీకిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. ఇంతటితో ఎజ్రా 4వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 5వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదా దేశమందును యెరూషలేము నందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్భోజ్ఞయును వారి పక్షమునున్నవారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. ఎజ్రా 5వ అధ్యాయము 6వ వచనము నుండి నది యువతల అధికారి అయిన తత్తెనైను శతర్భోజ్ఞయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సెకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధియగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లను అడుగగా వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి. మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము.
మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబూకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకుని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబూకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకుని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అది తెలుసుకుని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. ఇంతటితో ఎజ్రా 5వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 6వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను. దాని వ్రయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబూకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఎజ్రా 6వ అధ్యాయము 6వ వచనము నుండి. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, శతర్భోజ్ఞయి అను నీవును, నది అవతల మీతో కూడానున్న అపెర్సెకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమునో చేయక వారి వ్రయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షారసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించునట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును.
ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని, మరియు అది అతి వేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. ఎజ్రా 6వ అధ్యాయము 13వ వచనము నుండి. అప్పుడు నది ఇవతల అధికారి అయిన తత్తెనైను శతర్బోజ్ఞయిను వారి పక్షముననున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్థహశస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీలకందరికిని పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. ఎజ్రా 6వ అధ్యాయము 19వ వచనము నుండి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను, లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకుని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకునిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఇంతటితో ఎజ్రా 6వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 7వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. సెరాయా అజర్యా కుమారుడు. అజర్యా హిల్కీయా కుమారుడు. హిల్కీయా షల్లూము కుమారుడు. షల్లూము సాదోకు కుమారుడు. సాదోకు అహీటూబు కుమారుడు. అహీటూబు అమర్యా కుమారుడు. అమర్యా అజర్యా కుమారుడు. అజర్యా మెరాయోతు కుమారుడు. మెరాయోతు జరహ్యా కుమారుడు. జరహ్యా ఉజ్జీ కుమారుడు. ఉజ్జీ బుక్కీ కుమారుడు. బుక్కీ అబీషూవా కుమారుడు. అబీషూవా ఫీనేహాసు కుమారుడు. ఫీనేహాసు ఎలియాజరు కుమారుడు. ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.
మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా 7వ అధ్యాయము 11వ వచనము నుండి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఈలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా ఈ రాజ్యమందుండు ఇశ్రాయేలీలలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలెను. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రెపిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను, పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకిచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. 1000 తూముల గోధుమలు, 200 మనుగుల వెండి, 300 తూముల ద్రాక్షారసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులునైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తు గాని, సుంకము గాని, పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుడి. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.
నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను. ఎజ్రా 7వ అధ్యాయము 27వ వచనము నుండి. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపచేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఇంతటితో ఎజ్రా 7వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 8వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫీనేహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశములో జరహ్యా కుమారుడైన ఎల్యోయేనయ్యు 200 మంది పురుషులను, షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును 70 మంది పురుషులను, ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షెఫట్యా వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును, యెహీయేలును, షెమయాయు 60 మంది పురుషులను, బిగ్వయి వంశములో ఊతయును, జబ్బూదును 70 మంది పురుషులను. ఎజ్రా 8వ అధ్యాయము 15వ వచనము నుండి. వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కాసిఫ్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చునట్లుగా కాసిఫ్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియచెప్పితిని. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షేరెబ్యాను అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకుని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు. హషభ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులునైన 20 మందిని వారు తోడుకుని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని
మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేభ్యాను హషభ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1300 మనుగుల వెండిని, 200 మనుగుల వెండి ఉపకరణములను, 200 మనుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకునిరి. ఎజ్రా 8వ అధ్యాయము 31వ వచనము నుండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనేహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషూవా కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవధ్యాయును కూడా ఉండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీల దేవునికి దహన బలులు అర్పించరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రెపిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. ఇంతటితో ఎజ్రా 8వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 9వ అధ్యాయంలో ఉన్న 15 వచనములు. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరని
చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరెల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపియున్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడువైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజులేదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యుకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనుకుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుశ్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీయు మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడువైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకున్నట్టుకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు కదా. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని. ఇంతటితో ఎజ్రా 9వ అధ్యాయములో ఉన్న 15 వచనములు పూర్తి చేయబడినవి. ఎజ్రా 10వ అధ్యాయంలో ఉన్న 44 వచనములు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీలు తమ నడవడి
భయపడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యము తెచ్చుకుని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడివచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. ఎజ్రా 10వ అధ్యాయము 10వ వచనము నుండి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకుని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణములయందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావెలను అని చెప్పెను. అప్పుడు ఆసాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవా వంశములోను అతని సహోదరులలోను మయసేయాయు, ఎలీయేజరును, యారీబును, గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మెరు వంశములో హనాని, జబద్యా, హారీము వంశములో మైసేయ, ఏలియా, షెమయ, యెహీయేలు, ఉజ్జియా. షషూరు వంశములో ఎల్యోయేనై, మైసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాసా. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలిధా అను కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజరు. గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు.
ఇశ్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జియా, మల్కీయా, మియామీను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా. ఏలాము వంశములో మత్తన్యా, జకర్యా, యెహీయేలు, అబ్ది, యొరేమోతు, ఏలీయా. జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యొరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశములో యోహానాను, హనన్యా, జబ్బయి, అత్లయి. బానీ వంశములో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, పెయాలు. రామోతు, పహత్మోయాబు వంశములో అద్నా, కెలాలు, బెనాయా, మైసెయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనషే. హారీము వంశములో ఎలియేజరు, ఇషియా, మల్కీయా, షెమయా. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా. హాషూము వంశములో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, ఎరేద్మై, మనషే, షిమి. బానీ వంశములో మైదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బేద్యా, కెలూహు. వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు. మత్తన్యా, మత్తెనై, యహసావు, బానీ, బిన్నూయి, షిమి. షిలెమ్యా, నాతాను, అదాయా, మక్నద్భయి, షామై, షారాయి, అజరేలు, షెలెమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశములో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఇంతటితో ఎజ్రా 10వ అధ్యాయంలో ఉన్న 44 వచనములు పూర్తి చేయబడినవి. అలాగే ఎజ్రాలో ఉన్న 10 అధ్యాయములు పూర్తి చేయబడినవి. ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని 15వ పుస్తకమైన ఎజ్రా సమాప్తము.